ఈరోజు కూడా మనం కూడా చాలామంది చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల అనేక మంది యవనస్తులు మనం చెప్పినా సరే మన కుటుంబంలో యవనస్తులే వినట్లేదు, సమాజంలో యవనస్తులు ఎలా వింటారు చెప్పండి. చాలామంది ఇంకా లోకంలో, పాపంలో, గంజాయిలో, మత్తులో, వివిధ రకాలమైన దురలవాటుల్లో ఉంటున్నారు. కానీ వారు దేవుని మాట చెప్తే వారు ఏం చేయట్లేదు, వినట్లేదు. కానీ దేవుడు ఏం చేస్తారంటే దేవునికి మనం ప్రార్థన చేసి అప్పగించినప్పుడు వాడిని దేవుడు నడిపిస్తారనమాట. జాలరులు ఏం చేస్తారంటే జాలరులు కొంత చేపలు పట్టినప్పుడు కొన్ని ఏం చేస్తారు, కొన్ని వలలతో పడతారు చేపలు, కొన్ని ఏం చేస్తారు గాలం వేసి చేపలు పడతారు. గాలం వేసి చేపలు పట్టిన దానికి ఏమి తగిలిద్ది, కొంచెం గొంతులో గాయం తగిలిద్ది. వల వేసి పట్టిన చేపలకి ఏమైద్ది, ఎటువంటి దెబ్బలు ఉండవు, గుంపులో వచ్చేస్తాయి. అలాగే దేవుడు నీకు సువార్త చాలాసార్లు చెప్పినప్పుడు ఇంకా వినకపోతే గాలం వేసి లాక్కొస్తాడు. ఒకవేళ మనం అనుకుంటాం వాళ్ళు రావట్లేదులే, వారు మారట్లేదులే ఏది అనుకుంటాం. కానీ చాలాసార్లు దైవ సేవకుల ద్వారా హెచ్చరించినప్పుడు ఇంకా మారు మనసు పొందకుండా లోకంలోనే పాపంలో జీవిస్తూ ఉంటే వారిని దేవుడు ఏం చేస్తారంటే వలలు వేసి లాగుతాడు. ఫస్ట్ రాకపోతే గాలం వేసి వాళ్ళనే దేవుడు లాక్కొస్తాడు అనమాట. హల్లెలూయా.